కరెక్ట్. అడిగి ఆలోచిస్తామంటారా? అడుగు, ఏమన్నా అనుకుంటాడేమో. సర్లే అడిగేద్దాం. మామ ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా? 2 రోజులు ఇచ్చేస్తాను. పర్వాలేదు లేరా, తీసుకో, ఉన్నప్పుడే ఇద్దులే. లేదురా ఇచ్చేస్తా, కరెక్ట్ గా 2 రోజులు అంతే. నా తల మీద 1000 రూపాయలు అప్పు ఉంది, దాన్ని తొందరగా ఇచ్చేయాలి, లేదంటే నేను చచ్చిపోతా. అప్పు తీసుకుని అంతలేక 1 రోజు అయిపోయింది. మా ఇంటి ముందు కొంచెం డబ్బు లేదు అంటే నాకు మరివేం కావాలి. ఈ జనాలు అప్పులు తీసుకుని ఎలా బతుకుతున్నారు? నేను 1000 రూపాయలు తీసుకుంటేనే ఉండలేకపోతున్నాను. పని చేద్దాం, ఇలాగే ఈ నేలలో మునిగి చచ్చిపోదాం. వద్దులే, ఎలా చేద్దాం? ఈ రోజు కానీ నేను అప్పు తీర్చలేదంటే నా జీవితం అంతమైపోద్ది. అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు అప్పు అప్పు. ఈ టైంలో జీతం పడింది, వెంటనే వీడు అప్పు తీర్చేయాలి. దగ్గర తీసుకుని డబ్బులు లేకపోతే బస్ స్టాండ్ లో అడుక్కోనైనా తింటాను, కానీ అప్పు మాత్రం తీసుకుని రా. ఒరే, నువ్వు తీసుకున్నదే 1000 రూపాయలు, దానికి ఏదో 10 లక్షలు తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంద్రా? 10 రూపాయలైనా అప్పు అప్పేరా? అప్పిచ్చాడు, డబ్బులు ఏమి ఎక్కువైపోయి ఇవ్వడు, మన పైన నమ్మకంతో ఇస్తాడు. ఆ నమ్మకం కాపాడుకోలేకపోతే సచ్చినట్టే లెక్క. అది కూడా నిజమేలే, కానీ అప్పు అంటే అంత భయపడేవాడివి, ఇంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నారా? లాస్ట్ 5 years నుంచి NFO లో ఇన్వెస్ట్ చేస్తున్నాను రా. అది ఇప్పటికి రిటర్న్స్ వచ్చింది, దాంతో కొంచెం స్టార్ట్ చేసా. మనకు వచ్చే జీతాలకి ఈ ఇన్వెస్ట్లు ఇవన్నీ అవసరం అంటారా? ఒరే, రాబోయే రోజులు ఎలా ఉంటాయి తెలియదురా. మనకి ఎన్ని కష్టాలున్నా సరే 1 రూపాయి ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోవాలి. నిజమేరా, ఇప్పుడు నేను కూడా ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? మంచి NFO కావాలంటే ప్రెసెంట్ HDFC లైఫ్ వాళ్ళది టాప్ 500 స్మార్ట్ వాల్యూ 50 ఫండ్ అయితే రెడీగా ఉంది. చాలా మంచి ఫండ్, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకో. మరి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలా లాభాలు వస్తాయి? ఏం లేదురా, మనం ప్రతి నెల ఎంతో కొంత వీళ్ళ తరపున ఇన్వెస్ట్ చేసుకుంటాము. దీన్ని వాళ్ళు 50 మెయిన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మన డబ్బుని డబుల్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా లాస్ట్ 5 years లో 28% రిటర్న్ తీసుకొచ్చారు. లాస్ట్ 10 years లో 20% రిటర్న్ తీసుకొచ్చారు. పైగా మనం చిన్న అమౌంట్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీని స్టార్టింగ్ అనేవి కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇంకా ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ NRL కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చురా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా సేవింగ్స్ అయితే అలవాటు చేసి పెట్టుకోండి. ఈ NFO విషయానికి వస్తే దీని లింక్ నా బయోలో ఇచ్చిన అండి. ఫస్ట్ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే 100% ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేసుకోండి.